నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. దానం నాగేందర్ తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఈయన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బికాజ్ ఆఫ్ మెయిన్ రీజన్ వచ్చేసి నిన్న అసెంబ్లీలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఒక గౌరవప్రదమైన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇంకొక ఎమ్మెల్యేను అంటే బాహాటంగా గౌరవ సభలో మాట్లాడడము ఇది ఎంతవరకు సమంజసం అంటూ ఇప్పుడు ఆయన ప్రస్తావించిన మాటలు హైదరాబాద్లో తిరగనీయను, ఒక్కొక్కడి అంతు చూస్తా, ఒక్కొక్కడి తాట తీస్తా అంటూ కొడుకల మించులు కూడా ఆయన దిగకుండా ఉండడము ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ నేను నిన్న సభలో లేను, బట్ ఒక వీడియో అయితే చూడడం జరిగింది. మనం అసెంబ్లీని ఎంతో గౌరవప్రదంగా చూసుకుంటాం. దీంట్లో ప్రజల సమస్యల గురించి, ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల గురించి, గతంలో జరిగిన అనేక అంశాల గురించి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేస్తాం. ఇలాంటి సభలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని వాడారు. అది కరెక్ట్ కాదు. దాంట్లో మదర్ని తీసుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేకు ఇది తగదు. కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళు అపాలజీ చెప్పాల్సిందే. సందర్భం ఏదైనా మనం ప్రతి సవాలు చేసుకోవడం వేరు. బట్ అన్పార్లమెంటరీగా సభలో లేని ఒక వ్యక్తుల గురించి, మదర్ గురించి మాట్లాడడం, అమ్మను తీసుకొచ్చి మాట్లాడడము, అలా బెదిరింపులకు పాల్పడ్డాము, చూసే జనాలకు ఏం మెసేజ్ ఇస్తున్నాము అంటూ అసదుద్దీన్ ఓవైసీ లేచి ఖచ్చితంగా సదరు నేత అపాలజీ అడగాల్సిందే అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ సభలో సాయంత్రం వరకు దీనికి సంబంధించి ఆయన అపాలజీ అంటే వాళ్ళు చేసిన ఇష్యూ వల్ల కొంచెం నేను టైం స్లిప్ అయ్యాను, మీకు నేను తెలుసు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను నేను, కాబట్టి నా పద్ధతి ఎలా ఉంటుందన్నది మీ అందరికీ తెలుసు. నేను ఒకంత అంటే వాళ్ళు చేస్తున్న ఆ గోలకి ఎంత చెప్తున్నా కంట్రోల్ అవ్వడంతో ట్రిగ్గర్ అయ్యాను. కాబట్టి ఇన్ కేసు సభకి అది అవమానపరిచే విధంగా ఉంటే నేను దానికి సంబంధించి వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. అయితే ఇప్పుడు అసలు దానం నాగేందర్ మాటలు అన్న తర్వాత గతంలో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడారు, కాంగ్రెస్కి వచ్చాక బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం మాట్లాడారన్న ట్రోల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ దానం నాగేందర్ వాలిపోతాడు, అధికార పార్టీ వైపు కొమ్ము కాస్తాడు, అది అందరికీ తెలిసిందే అంటూ ప్రస్తుతం ఇక దానం నాగేందర్ పైన విమర్శల దాడైతే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు అంటే అంత అసెంబ్లీలో రికార్డ్ అవుతుందని తెలిసినప్పుడే ఈ రేంజ్లో సార్ మాట్లాడితే ఇంకా బయట ఏ రేంజ్లో ఆలోచన చేసి ఉంటాడో మీరే ఆలోచించుకోండి అనేసి అంటూ చెప్పడము. ఇక దానికి పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్గా, సరే తాట తీస్తా అంటున్నావు కదా, ఎక్కడికి రమ్మంటావు చెప్పు, అక్కడికే వస్తా, చూసుకుందాము, మీకే అంత ఉంటే మాకెంత ఉండాలి అంటే ఇక మామూలుగానే పాడి కౌశిక్ రెడ్డి ఎలా ఉంటుంది ఆయన మాటల తీరు కావచ్చు, ఒకరిని ప్రొకేట్ చేయడంలో ఎలా ఏ రేంజ్ మాటలను వదులుతాడు పాడి కౌశిక్ రెడ్డి అనేది అందరికీ తెలిసిందే. నువ్వు మాస్ అయితే నేను అంతకన్నా మాసు, చూసుకుందాం, దేనికంటే దానికి ప్లేస్ నువ్వు చెప్పినా సరే అయితే నన్ను చెప్పమన్నా సరే అన్నంత రేంజ్లోనే ఆయన కౌంటర్ చేయడం జరిగింది. ఇది అసెంబ్లీలో జరగడంతో ప్రస్తుతం అయితే పెద్ద చర్చ అయిపోయింది. ఇక దాన్ని అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్టుగా స్పీకర్ చెప్పారు. ఇక ఇప్పుడు ఈ మాటలకు సంబంధించి గతంలో అంటే ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ సీనియర్లకు ఎవరికి మాట్లాడే అర్హత లేదు, పక్క పార్టీల నుంచి తీసుకొచ్చేసి వాళ్ళని భుజాన ఎత్తుకుంటున్నారు, ఆ పిట్ట కొంచెం కూతగనం అన్నట్టు ఏదేదో మిడిచిపడుతున్నారు, రెచ్చిపోతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం జరుగుతుంది. ఆ పార్టీ కండువా కప్పుకుంటే వీళ్ళ గురించి, ఈ పార్టీ కండువా కప్పుకుంటే వాళ్ళ గురించి, నీకు ఈ పని తప్పితే ఇంకే పని తెలుసు అంటూ దానం నాగేందర్ చేసిన కామెంట్స్ని, గతంలో చేసినవి, ఇప్పుడు చేసినవి, రేపు ఎలా చేయబోతాడన్న విషయాలకు సంబంధించి అయితే ప్రస్తుతం ట్రోల్ చేస్తున్నారు. ఇక అసెంబ్లీలో చేసిన దానికి అసదుద్దీన్ ఓవైసీ లేచి చెప్పిన విధానానికైతే ఆయనకు ప్రత్యేక అభినందనలు అయితే చాలామంది తెలియజేస్తున్నారు. అంటే ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే క్యాండిడేట్ సభని ఎంత గౌరవించాలి అన్నది ఈవెన్ ఆయన చెప్పిన విధానానికి కూడా చాలా మెచ్చుకోలు వస్తున్నాయి. ఇమీడియట్గా దానం కూడా రియాక్ట్ అయ్యి ట్రిగ్గర్ అవ్వడానికి కారణము ఏదేమైనా కావచ్చు, అవతల వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బందిలో గురి చేస్తున్నా కావచ్చు, సభా నియమాల్ని పాటించాల్సిందే తప్పితే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూసే వాళ్ళకు ఒక మంచి మెసేజ్ అయితే వెళ్ళదు. అది అందరి సభ్యులకు వర్తిస్తుంది అంటూ చెప్పడం ఇమీడియట్గా దానం కూడా రియాక్ట్ అయిపోయి ఖచ్చితంగా నేను రిగ్రెట్ అవుతున్నాను, వాపస్ తీసుకుంటున్నానని చెప్పేయడము. బట్ అది అక్కడితో ఆగకుండా ఇంకా మంటలు ఇప్పటికే అటు సబితమ్మ దానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలతో
మా మహిళా నేతల్ని విమర్శించారంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపారు. ఇటు ఉద్యోగులకు సంబంధించి అమర స్తూపం దగ్గర నిరసనలు తెలియజేశారు. ఇదంతా జరుగుతుంటే ఇప్పుడు మళ్ళీ కొత్త ఆజ్యం పోసినట్టు అయిపోయింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే మేము గట్టిగానే తీసుకుంటామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి ఇది చిలికి చిలికి గాలివానగా ఎంత దూరం పోతుందనే చూడాలి. ఈ నేపథ్యంలో దానం దీనికి సంబంధించి కాన్సిక్వెన్స్ ఏం ఎదుర్కోబోతున్నారు, ఇది ఎంతవరకు పోతుంది అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.